హలో ఫుడ్ లవర్స్. ఈరోజు మనం నోరూరించి చికెన్ గీ రోస్ట్ చేసుకుందాం అనమాట. అది కూడా మ్యాంగలోరియన్ స్టైల్. రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. నేను చూపించే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తే డిష్ సూపర్గా వస్తుంది. ఇక లేట్ ఎందుకు తీసుకుందాం పదండి. నేను పావు కిలో చికెన్కి కావాల్సిన మెజర్మెంట్స్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే రెసిపీని డబల్ కానీ ట్రిపుల్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. పావు కిలో చికెన్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపేసుకున్నాం. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకునేటప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా నూరు వేసేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గీ రోస్ట్కి కావాల్సిన మసాలా చేసుకుందాం. ఒక 20 గ్రాములు కాశ్మీరీ మిర్చి తీసుకొని లైట్గా వేయించుకుందాం. కాశ్మీరీ మిర్చిని ఎందుకంటే అది కారం చాలా తక్కువగా ఉంటుంది, ప్లస్ కలర్ చక్కగా ఇస్తుంది. కాశ్మీరీ మిర్చి లేకపోతే నార్మల్ మిర్చిని ఒక 10 గ్రాములు తీసుకొని చాలు, కానీ వీలైతే కాశ్మీరీ మిర్చినే వేసుకోండి. ఒక 10 మిరియాలు, ఒక 10 గ్రాముల ధనియాలు వేసుకొని మధ్య మంటలో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. లైట్గా వేయించుకోండి, మాడగొట్టకండి. 30 సెకండ్ల వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఒక 3 గ్రాముల జీలకర్ర, ఒక 2 గ్రాముల సోంపు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు లైట్గా వేయించుకోండి. ఎక్కువ వేయించుకుంటే చేదుదనం వస్తుంది అన్నమాట, అందుకే జాగ్రత్తగా వేయించుకోండి. వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని వేయించుకున్నవి దానిలోకి నెమ్మదిగా వేసుకోండి. అదే జార్లో ఒక 10 గ్రాముల వెల్లుల్లి, ఒక 8 గ్రాముల అల్లం మరియు కొద్దిగా నీళ్ళు పోసుకొని సన్నగా తిప్పుకోండి. మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని సన్నగా తిప్పుకోండి, లేకపోతే ఇలాగే కొంచెం బరగ్గా ఉంచుకోండి. ఇప్పుడు ఒక 40 గ్రాముల నెయ్యి తీసుకొని వేడి చేసుకోండి. అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని అందులో సగం సన్నగా తరుక్కొని వేసేయండి. ఉల్లిపాయ కొంచెం మగ్గేదాకా వేయించుకోండి, రంగు మారేదాకా ఆక్కండే. ఉల్లిపాయ కొంచెం మగ్గాక మనం చేసుకున్న గీ రోస్ట్ మసాలా తీసుకొని వేసేయండి. ఈ ఒక్క గీ రోస్ట్ మసాలా చేసుకుంటే చాలు. మనం ఇదే విధానంలో పన్నీర్ గీ రోస్ట్, ఫిష్ గీ రోస్ట్ అని చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గీ రోస్ట్ మసాలాని ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా నెయ్యి వదిలేదాకా వేయించుకుందాం. చూడండి ఈ రెసిపీ ఎంత సింపుల్గా ఉందో. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్ పడేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఘీ రోస్ట్ మసాలా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకొక 2 నిమిషాల దాకా వేయించుకుంటే చాలు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు తీసి వేసుకోండి. చింతపండు గుజ్జు వేశాక మళ్ళీ ఒక 2 నిమిషాల దాకా వేయించుకోండి. ఇప్పుడు ఒక 75 గ్రాముల పెరుగుని తీసుకొని వేసుకోండి. పెరుగుని ఎందుకు వేస్తామంటే అది మనం వేసే మసాలాలన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ గీ రోస్ట్ మసాలాని మనం ఉప్పు వేయకముందు తీసేసుకొని బాగా చల్లార్చుకొని వారం వరకు ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అదే డీప్ ఫ్రిడ్జ్లో అయితే నెల దాకా ఉంచుకోవచ్చు. ఏ అర్ధరాత్రి బయట నుంచి ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కాస్త ఈ మసాలా తీసేసుకొని మీ ఇంట్లో ఉన్న ఫిష్, పన్నీరు, ఎగ్, చికెన్ ఏదో ఒకటి వేసేసుకొని తినేయండి. ఇప్పుడు ఈ మసాలా ఉడికాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని వేసేయండి. చికెన్ వేసాక ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందాం. చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు మనం అందులో ఉప్పు వేసాం కాబట్టి అందులో ఉన్న నీరు మొత్తం ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట. ఆ నీరు మొత్తం ఇంకిపోయేదాకా మంచిగా ఉడికించుకుందాం. నెమ్మదిగా కలపండే, లేకపోతే చికెన్ ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. చూడండి చికెన్లో ఉన్న నీరు మొత్తం ఎంత చక్కగా బయటకు వచ్చిందో. నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక 15 గ్రాముల బెల్లం తీసుకోండి, దాన్ని సన్నగా దంచుకొని వేసేయండి. బెల్లం వేసాక ఒక 2-3 నిమిషాల దాకా మెల్లగా బెల్లం కలిసేదాకా కలుపుకోండి. ఆఖరికి ఓ 2-3 కరివేపాకు రెబ్బలు తీసుకొని వేసుకోండి.
గ్రేవీ గ్రేవీగా ఉన్నప్పుడు ఉప్పు వేసుకుంటే ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే లాస్ట్లో ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు మీకు ఒకవేళ తక్కువగా అనిపిస్తే ఒక హాఫ్ టీ స్పూన్ కానీ టీ స్పూన్ కానీ ఉప్పు వేసుకోండి. అంతే, ఒక వేడి వేడి చికెన్ గీ రోస్ట్ రెడీ. నేనైతే ఉత్తది ఇలానే ఎంజాయ్ చేస్తాను. మీకు కావాలంటే వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి కూడా తినచ్చు. ఇప్పుడు నేను మీకోసం పియానోలో ఒక పాటను ప్లే చేస్తాను, ఎంజాయ్ చేయండి.